చాలా ఇంపార్టెంట్. దగ్గుమందు మత్తులో యువత భవిత చిత్తు అట. యూపీ కేంద్రంగా కోడిన్ మాఫియా సరిహద్దులు దాటి దందా, లక్షల సీసాలు సీజ్. ఇతర రాష్ట్రాలకు లింక్ ఉందట. తెలంగాణలో కోడిన్ అక్రమ విక్రయదారులపై కేసులు నమోదు. కోడిన్ను మత్తుమందు కోసం నిత్యం వాడితే అనారోగ్యమే, వైద్య నిపుణుల హెచ్చరిక అట. చదువు ఒకసారి. ఇది చాలా డేంజరస్. ఇది చాలామంది యూత్ ఈ దగ్గుమందులు కొని వాటిని మత్తు పదార్థాలుగా వాడుతున్నారు. ఒక సీసా తాగింది అనుకుని తెల్లారిదాకా లేవడిగాడు. వెరీ డేంజరస్. విచ్చలవిడిగా అమ్ముతున్నారు ఇది మెడికల్ షాపుల ద్వారా. సాధారణంగా దగ్గు నివారణ కోసం వాడే కొన్ని సిరపులు యువతను మత్తులు ముంచెత్తుతున్నాయి. వారి భవిష్యత్తును ఎందుకు పనికి రాకుండా చేస్తున్నాయి. చాలా కాలంగా ఉత్తరప్రదేశ్ కేంద్రంగా సాగుతున్న ఈ కోడిన్ సిరప్ మాఫియా ఇప్పుడు దేశంలోని పలు రాష్ట్రాలకు పాకి యువతను నిర్వీర్యం చేస్తుంది. చదువుకునే వయసులోని కుర్రాళ్ళు, రెక్కాడితే గాని డొక్కాడిని కూలీలు ఈ సిరప్ మత్తులో తూలుతున్నారు. సాధారణంగా దగ్గు నివారణకు వాడే కోడిన్ సిరప్ ధర బహిరంగ మార్కెట్లో 120 నుంచి 180 వరకు ఉంటుంది. కానీ ఈ చీకటి వ్యాపారంలో ఒక్కో సీసా నుంచి తీసే షాట్ను చిన్న మోతాదు 40 నుంచి 60 దాకా అమ్ముతున్నారు. దీనికి అలవాటు పడ్డ వారి వల్ల ఒక్కో దుకాణంలో రాత్రికి రాత్రే 20 నుంచి 25 సీసాలు కాలవుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని అక్కడి పోలీస్ నార్కోటిక్ విభాగపు అధికారులు చేసిన దాడుల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇది కేవలం ఆ రాష్ట్రంలో ఒక్క నగరానికో ప్రాంతానికో పరిమితం కాలేదు. లక్నో నుంచి రాంచీ వరకు, పట్నా నుంచి బంగ్లాదేశ్ సరిహద్దుల వరకు ఈ మత్తు సామ్రాజ్యం విస్తరించినట్లు అక్కడి అధికారులు గుర్తించారు. కోడిన్ సరఫరా ఎలా చేయాలనే విషయంలో ఈ ముఠాలు ఒక పక్క నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నాయి. అందులో భాగంగా అవి నకిలీ కంపెనీలను సైతం ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు. కేవలం కాగితాల మీద ఉండే ఆయా షెల్ కంపెనీల పేరుతో వారు లక్షల సంఖ్యలో సిరప్ బాటిల్ కొనుగోలు చేసి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానాలో కూడా ఈ దగ్గు మందులు తయారైతాయి. తెలంగాణలో ఈ లైన్ ఏందన్నది ఒకసారి చూద్దాం. ఇగో, రాష్ట్రంలో దగ్గు మందులను అక్రమంగా వినియోగించే వారిపై రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి కఠినంగా వ్యవహరిస్తోంది. అధికారులు ప్రతి నెల 1-2 సార్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మందుల షాపుల్లో ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. గత నెల హైదరాబాద్ నగరంలో మందుల దుకాణానికి చెందిన ఒక మహిళ కోడిన్కు అలవాటు పడిన వారిని గుర్తించి వారికి అక్రమంగా దాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. లోతుగా విచారించగా ఆమె భర్తకు ఫార్మా లైసెన్స్ ఉందని, దాంతో ఈ సిరప్లు తయారు చేస్తున్నారని గుర్తించి ఆ లైసెన్స్ను రద్దు చేసి కేసులు నమోదు చేసిరట. వెరీ డేంజరస్ సిచ్యువేషన్. ఇగో, ఒక డాక్టర్ చెప్తున్నారు, కోడిన్ ఉన్న దగ్గుమందును తరచుగా తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయట. కాలేయం దెబ్బతింటదట, నాడి జీర్ణ వ్యవస్థలు దెబ్బతింటాయట, అన్ని అవయవాలపైన దాని ప్రభావం పడుతుందట, వృద్ధాప్యం వస్తుందట, ఆపరేషన్ సమయంలో మత్తుమందు పనిచేయదట, ఎక్కువ మోతాదు ఇవ్వాల్సి వస్తుందట, సహజంగా శరీరం కొంతమేరకు నొప్పులు తట్టుకుంటుంది. దీన్ని వాడి ఆపేసిన తర్వాత మన శరీరం చిన్నపాటి నొప్పిని కూడా తట్టుకోలేదట. సో ఇంత భయంకరమైన సిచ్యువేషన్ అట.